హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి టికెట్ల హైప్ గురించి వాదనలు, విమర్శలు, ప్రతి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చిత్ర పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన న్యాయం ఏంటి, అసలు నిజంగా సినిమా అభిమానుల్ని దోచుకుంటున్నారు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి, ఇందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే దాని గురించి చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. కళ్యాణ్ గారు చిత్రం ఆయనది రిలీజ్ అవుతోంది. అయితే ఆ చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్లు బాగా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సినిమాని అభిమానించి థియేటర్కి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోసమే టికెట్ రేట్ తగ్గించి పెట్టాడు. కానీ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దోచేసుకుంటున్నారు అనేది విమర్శలు బాగా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయమ్మా. దీని మీద మీ స్పందన ఏంటి? పూర్తిగా అలా అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు తగ్గించి మళ్ళీ ఇంకో హీరో సినిమా అప్పుడు పెంచారు. అదే అందుకని ఇవన్నీ అర్ధసత్యాలు, అసత్యాలు. అయితే నేను కోరుకునే సత్యం ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా ఆయన నాకు పూర్తి న్యాయం జరిగింది అని నమ్ముతున్నారు మనసులో. అదే ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా మనకు దొరికేది మనకు దొరుకుతుంది. అదే అట్లాగే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ఆయన టికెట్ రేట్లు పెంచుకోగలిగాడు, తద్వారా లాభం పొందగలుగుతుంది. అంటే వేరే సినిమాలు కూడా పెంచుతున్నాడు. మా పుష్పకు కూడా ఆయన పర్మిషన్ ఇచ్చి 1000 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అది ఆయన గొప్ప మనసుతో ఆయన కొంచెం. నేను అనేది ఏంటంటే, ఈ దొంగలు ఊళ్ళు పంచుకుంటే జేబులు ఖాళీ అయ్యేది జనాలకి. అందుకని నేను ఆలోచించే జనాల గురించి, ఒక పవన్ కళ్యాణ్ గురించో, ఒక జూనియర్ ఎన్టీఆర్. మరి సినిమా రంగం గురించి ఎందుకు ఆలోచించరమ్మా? సినిమా రంగం కదా అది ఓవరాల్గా. అది సినిమా రంగంలో ఆ డబ్బులు అందరికీ వెళ్తున్నాయి అనుకుంటున్నారా? 24 క్రాఫ్ట్స్ అందరికీ వెళ్తున్నాయి అనుకుంటున్నారా? హీరోకే పెద్ద మొత్తంలో వెళ్తాయి. హీరోకి వెళ్తాయి, నిర్మాతకి వెళ్తాయి, దర్శకుడికి వెళ్తాయి. ఒకప్పుడు దర్శకుడు రెమ్యునరేషన్స్ ఎట్లా ఉండేవి, హీరో రెమ్యునరేషన్స్ ఎట్లా ఉండేవి. సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు అవసరం లేకపోయినా కానీ రాజ్యసభలో మాట్లాడారు హీరోల రెమ్యునరేషన్ల గురించి. సమయం సందర్భం లేకుండా హీరోలకి ఎందుకు అంతంత రెమ్యునరేషన్లు అని. సరే, వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద కోపంతో మాట్లాడారు తప్పితే వాళ్ళు వేరే ఏం కాదు, అది వేరే విషయం. అయితే ఏది ఏమైనా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అభిమానులు చూస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టడం ఎంతవరకు కరెక్టు అనేదే మన. పైగా ఈ హరిహర వీరమల్లు సినిమా తీయడం వెనకమాల ఒక రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఏంటి అంటే, ఇది ఒక స్కీమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్డ్గా తీసిన సినిమా. ఏంటి అంటే, ఔరంగజేబు మీద ఎవరు సినిమా తీసినా ఆడుతుంది అనేది ఒక కాన్సెప్టు. లైక్ చావాలాగా ఔరంగజేబుని ఎంత అన్పాపులర్ చేస్తే ముస్లిం మతం మీద అంత ద్వేషం రావాలి, అలాగే హిందువులకి హిందూ మతం మీద అంత గౌరవం, ఇష్టం పెరగాలి అనే ఒక స్కీమ్లో భాగంగా తీసిన సినిమా ఇది కూడా. అంటే మీ పర్స్పెక్టివ్లో దీని వెనకున్నది అదే రీజన్ చెప్తా. అదే పార్టీ రీజన్ చెప్తా. ఔరంగజేబు ఒరిజినల్ క్యారెక్టర్, నాట్ ఎ ఫిక్షన్, అది ఒరిజినలే. అది ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు. కానీ హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ చరిత్రలో లేదు. ఎందుకమ్మా? ఉంది. ఎవరు చెప్పారు? నేనే ఒక స్టోరీ చేసేదాని మీద. మీరు పొరపాటు పడ్డారు. నేను చదివానండి కదమ్మా. అది ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో పెట్టిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రియల్గా జరిగింది కాదు. అంటే ఫిక్షన్, అది నేను పేపర్లో చదివా, లేకపోతే నేను ఇంత ఆథెంటిక్గా మాట్లాడను. అర్థమైందండి? ఇది పెట్టడం వల్ల వీళ్ళు కాశ్మీర్ ఫైల్స్, గుజరాత్, కేరళ స్టోరీసు, ఇట్లా ఇప్పుడు కంగనా రనౌత్ చేసే సినిమాలు, మొన్న శంభాజీ సినిమా, ఇలాంటి కోవలో సినిమా ఇది కూడా. అంటే మోడీ గారు వీళ్ళ చిత్రాన్ని వీక్షించడం కూడా రాజకీయ వ్యూహమే. అంతే మరి, చావాని. లేకపోతే అసలు నిజంగా శంభాజీ అనే అతను వీళ్ళకి అంత ఇష్టం ఎట్లా అయ్యాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే అసలు శివాజీని చంపింది ఎవరు? మళ్ళీ శంభాజీ చనిపోయిన తర్వాత రాజ్యాన్ని అధికారం తీసుకుంది ఎవరు?
ముస్లిం తీసుకోలేదుగా. అంటే దీని వెనక ఎవరున్నారని మీ ఉద్దేశం? బీజేపీ పార్టీ. ఇప్పుడు నేను సంభాజీ సినిమాని నేను ఎందుకు వ్యతిరేకించాను అన్నదానికి మీకు ఒక మొక్క చెప్తా. ఇప్పుడు సంభాజీని అధికారం నుంచి తొలగించి ఔరంగజేబు, అక్కడ ఒక ముస్లిం రాజు రాలేదు కదా, అక్కడ హిందూ రాజు కదా వచ్చాడు. ఔరంగజేబుకి ఇతని చావుకి సంబంధం ఏంటి చెప్పండి మరి. అట్లాంటప్పుడు ఔరంగజేబే నిజంగా జయిస్తే గనక ఔరంగజేబు ఒక ముస్లిం రాజుని పెట్టుండేవాడు కదా. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడున్న బ్రాహ్మణులు అంతకుముందు సంభాజీ వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బకి పీష్వాలు అధికారం కోల్పోయారు. శివాజీ అధికారంలోకి వచ్చాడు, ఒక బీసీ. దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక మళ్ళీ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి శివాజీని చంపించిందే పీష్వాలు. చంపించి అయిపోయిన తర్వాత శివాజీ కొడుకు అధికారంలోకి వస్తే ఆ కొడుకును కూడా చంపేసి మళ్ళీ పీష్వాలే అధికారంలోకి వచ్చారు. అక్కడ ఎవరి సహకారంతో? ఔరంగజేబు సహకారంతో. ఇప్పుడు కుట్ర ఎవరిది? మోసం ఎవరిది? ఆ రోజు శివాజీ సాక్షాత్తు రాజుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క బ్రాహ్మణుడు రాకపోతే కలకత్తా నుంచి ఒక బ్రాహ్మణుని తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మడు రక్త తిలకం దిద్దాలి లెక్క ప్రకారం. అతను ఎడమకాలి బొటనవేలుకి గాయం చేసుకొని ఆ ఎడమకాలి బొటనవేలు రక్తంతో వీర తిలకం దిద్దాడు. ఎంత అవమానం అండి! శివాజీ లాంటి మహానుభావుడికి, పరాక్రమశాలికి అదా దక్కాల్సిన గౌరవం? ఇదంతా చేసింది ఎవరు? పీష్వాలు. ఇదంతా చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకండి ఆ పీష్వాలు ఆ బ్రాహ్మణులకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అవునా? అంత బ్రాహ్మలే కదా అక్కడ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళకి సంభాజీ ఎట్లా గొప్పోడయ్యాడు? సంభాజీని ఎందుకు హీరోని చేశారు? అక్కడ విలన్ని, ఔరంగజేబుని విలన్ని చేయడం కోసం సంభాజీని హీరోని చేశారు. ఇప్పుడు అదే మీరు ఆ రోజే సంభాజీ హీరో అని కానీ మీరు అనుకుని ఉన్నట్లయితే కనుక మీరు ఎందుకు సంభాజీని చంపించారు ఔరంగజేబు తోటి? అందుకని ఈ సినిమాలో కూడా వీరమల్లు, హరిహర వీరమల్లు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్ తోటి ఔరంగజేబు అనే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ తోటి పెట్టించి ఔరంగజేబు పైన ఈ హరిహర వీరమల్లు చనిపోతేనేమో వీరమరణము, గెలిస్తేనేమో వెన్నుపోట, ఓడిపోతేనేమో ఔరంగజేబు ఒక హిందూ రాజుని చంపేశాడు, ఒక హిందూ వీరుణ్ణి, వీరాది వీరుణ్ణి చంపేశాడు అనే ఒక అపఖ్యాతి ఔరంగజేబుకి. ఒకవేళ గెలిస్తే గనక ఔరంగజేబు మీద గెలిచిన హిందూగా కీర్తింపబడాలి అని ఈ స్టోరీని, అంటే ఏం చేస్తున్నారంటే ముక్కలు ముక్కలుగా స్టోరీని ఎవరికి నచ్చినట్లు, ఎక్కడ నచ్చినట్టు అక్కడ అతుకులు పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పుడు తెలుగు సినిమా కళారంగం ఎంత కళారంగం యొక్క ప్రాముఖ్యత బీజేపీ పార్టీకి తెలిసినంతగా కాంగ్రెస్ పార్టీకి కాదు కదా, కమ్యూనిస్టులకు కూడా తెలియదేమో అనిపిస్తుంది ఇప్పుడు. సరేనమ్మా, ఇంకొకటి మొన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన రఘురామకృష్ణరాజు గారు ఔరంగజేబుని జగన్ గారితో పోల్చారు. లైక్ ఔరంగజేబుని ఓడిపించాడు ఆంధ్రాలో మన వీరమల్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూపెట్టారు. అంటే ఇప్పుడు సినిమాకి రాజకీయాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. మాట్లాడాల్సి వస్తే పొగడ్తలతో మాట్లాడచ్చు, కానీ విమర్శలకు కూడా సినిమా స్టేజ్ని వాడుకోవడం అది ఎంతవరకు? కాదేది కవితకి అనర్హం లాగా విమర్శకి ఏది అనర్హం కాదు రాజకీయ నాయకులకి. అందుకని వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడేస్తారు. మనం మాట్లాడింది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రెలవెంటు. మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా ఒక పట్టుదల ఏముండాలి అంటే, నేను మాట్లాడాను అంటే చాలా పకడ్బందీగా మాట్లాడాలి. ఒక విమర్శకుడికి విమర్శల పాలు కాకూడదు అని నేను మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే అక్కడ రెండు ఉండాలి. ఏంటంటే అక్కడ ప్రజా ప్రయోజనం అన్నా ఉండాలి, వాస్తవికత అన్నా ఉండాలి. అప్పుడు విమర్శకుల నోట్లో పడకుండా ఉంటుంది. అసలు వీళ్ళకి విమర్శకుల నోట్లో పడమా అనేది అనవసరం. తాత్కాలికంగా చప్పట్లు కొడతారా లేదా, తెల్లారి పొద్దున్నే హెడ్లైన్ వస్తుందా లేదా, ఇంతవరకే వీళ్ళకి కావాలి. టికెట్ ప్రైసెస్ మీద అసలు ఇప్పుడు ఏం లేదు. నేను చెప్పాను కదా, వడ్డించేవాడు మనవాడైతే ఆఖరిలో కూర్చున్నా మనకు దక్కేది మనకు దక్కుద్దని. సొంత పని కదండి, ఇంటోళ్ళకి కూడా పని చేసుకోకపోతే ఎట్లా చెప్పండి.
ఇంటోళ్ళకి కూడా చేసుకోకపోతే ఎట్లా? అంత నిస్వార్థపరులైన రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే నమ్మడానికి నేను అంత అమాయకురాలని కాదు. అందుకని చెప్పి సినిమా వాళ్ళు కి రాజకీయ నాయకులు సపోర్ట్ ఇచ్చుకుంటారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి జిగ్జాగ్ ఎన్నిసార్లు ఇటు అటు చేశాడో చూసాం మనం రాజకీయ ఎత్తుగడలతోటి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వాళ్ళకైనా ఒకటే వీళ్ళకైనా ఒకటే అనే పద్ధతిలో వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఒక మాట అనిపించుకోవాలి అంటే అంటే అనుకున్నారు నవ్విపోదురు నాకేటి కాక అనేటట్లు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. వీళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్త పడతారు, కానీ ప్రయోజనం మట్టుకు కావాల్సింది. ఏంటైతేనమ్మా నన్ను ఆర్థికంగా దెబ్బతీశారు జగన్ అనేది పవన్ కళ్యాణ్ గారి అభియోగం. ఆర్థికంగా అంటే ప్రధానంగా సినిమా టికెట్ల విషయమేనా లేకపోతే అంతే, అంతకంటే ఇంకేముంటుంది? అంటే అమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు వాంటెడ్గానే చేశారే అనుకుందాం అమ్మ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అనుకుందాం కాసేపు. దానివల్ల ఏంటి లాభం, గవర్నమెంట్కి ఏంటి లాభం దానివల్ల? అంటే సినిమాలు చేయకుండా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వెనకడిగేస్తారనా? పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ఇట్లా స్లో డౌన్ అవుతుందనా? ఎందుకు అది? ఒకవేళ అదేంటంటే ఆ రోజు అతను ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, ఈయన హై బడ్జెట్ హీరోల రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు అనే దాని విషయం మీద మాట్లాడాడు కదా. అయితే ఈయన రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుని ఆ డబ్బులు రాజకీయాల్లో వాడుకుని రాజకీయాల్లో ఆయన పైకి ఎదుగుతాడు అనేది వాళ్ళ బాధ. ఓకే, అందుకని ఏంటంటే అసలు హీరోలకి ఇంతంత రెమ్యునరేషన్ ఎందుకు అని మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్కి రెమ్యునరేషన్ రాకూడదు అని అందరి నోట్లో మట్టి కొట్టాలి అని చూశాడు. లేదంటే హీరోలకు అంతంత రెమ్యునరేషన్ ఏంటి అనే దాని విషయంలో నేను కూడా ఏకీభవిస్తా, కానీ మీరు రాజ్యసభలో మాట్లాడాల్సినంత పెద్ద విషయం అయితే కాదు అది. అసలు ఆ రంగానికి సంబంధించి అసలు వీళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వడం అనేది పాయింట్. ఇప్పుడు ఆయన సినిమా వాడు కదా పవన్ కళ్యాణ్, అందుకని ఏమండి వాళ్ళు ఈ క్షణానికి మనకి లాభం ఏంటి అంటే ఆ లాభం ఏంటి అనే దానికోసం మాట్లాడతారు. రేపు పొద్దున్న పూర్తి దీనికి విరుద్ధమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు సిగ్గుపడరు, అరే నిన్నే కదా ఇలా మాట్లాడాము, ఇవాళ ఇలా మాట్లాడితే ఎట్లా అని ఇలా మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. కూడా కొడతారు, స్ప్లిట్ చేస్తారు, ఎవరికి వాళ్ళు బ్యాక్ ఫైరింగ్ చేసుకుంటారు. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలు అనేది అందుకే. దీనిలో భాగంగా ఏదైనా ఆయన చేతిలో పని కదా. ఇప్పుడు ఈ సినిమాకి బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆయన మళ్ళీ ఇంకో సినిమా చేస్తారు, ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తారు. అసలు ఈ సినిమాలు చేయడం వెనకమాల డబ్బులు ఒక్కటే కారణం కాదు, ఆయన జనాల్లో ఉంటాడు కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే రోజు కనపడతాడా? అందరూ చూస్తారా? చూడరు కదా. కానీ ఒక రకంగా కళ్యాణ్ గారు ఎక్కువ కనిపిస్తారు బయట రాజకీయాల పరంగా, అక్కడెక్కడ తిరుగుతా ఆయన కాదంట్లా. కానీ షూటింగ్లు ఉన్నప్పుడు ఎక్కడ తిరుగుతాడు చెప్పండి? ఇప్పుడు రోజే అదే కదా అన్నది. ఆయన ప్రజాసేవ అంట, షూటింగులకి డబ్బింగులకే తిరుగుతున్నాడు, ప్రజాసేవ గాలికి వదిలేశాడు, విధి విధానాలు గాలికి వదిలేశాడు అని చెప్పి అట్లే ఉంటుంది మరి. అందుకే వ్యాపారాలు చేయకూడదు, సినిమాల్లో ఉండకూడదు, ఇంకో పని ఉండకూడదు రాజకీయ నాయకులకి. రాజకీయమే పనిగా ఉండాలి. మరి ఇన్కమ్ ఎలా అమ్మా? ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా పనిచేశారు తెలుసా? ఏంటి వాళ్ళకి 4 జతల బట్టలు, ఇన్ని డాబులు డంబాచారాలు లేవు, ఇన్ని కోట్లు. ఇప్పుడు రోజా అని మొన్న అన్నారు కదా, ఒకప్పుడు 2 అద్దింట్లో ఉండే రోజా ఎన్ని కోట్లు పెట్టో భవంతిగా ఉన్నది కదా అని 10 కోట్లో 100 కోట్లో అన్నారు. వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఓకే, అసలు రాజకీయాల్లోకి వచ్చాక ఇళ్ళు కొన్నోళ్ళు ఎవరో చెప్పండి? అంటే ముడుపులేనా అమ్మ రాజకీయం అంటే? ముడుపులు, పర్సంటేజ్లు, కానుకలు ఎన్నో ఉంటాయి, ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి. వ్యాపారాల్లో వాటాలు, అందుకోసం అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఆ వాటాదారులకి బిజినెస్ వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించటాలు, పర్మిషన్ ఇప్పించినందుకు వీళ్ళు వాటా పెట్టుకోవటాలు. ఏంది ఏం మాట్లాడుకుంటాం? పైగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయమ్మా. మొన్న ఇట్లా రఘురామకృష్ణరాజు గారు ఆన్ స్టేజ్ ఇట్లా మాట్లాడే ఔరంగజేబ్ అని జగన్ గారిని పోల్చినప్పుడు ఇప్పుడు వైసీపీ శ్రేణులంతా కూడా సినిమాను బాయ్కాట్ అని కూర్చున్నారు.
ఎంత బాయ్కట్ అంటే అంత బాగా ఆడుద్ది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పుష్ప 2 బాయ్కట్ అని 1800 కోట్లు చేసి ఇచ్చారు అన్నారు కదా, వైసీపీ వాళ్ళు అన్నారు కదా, జనసేన వాళ్ళు అన్నారు కదా, ఏమైంది? 1800 కోట్లు చేసి ఇచ్చారు. అది అందుకే ఏదైనా వద్దు అంటే బాగా చూస్తారు జనాలు. ఇప్పుడు ఎవరూ వద్దు అనట్లేదు అనుకోండి, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే వద్దు అని ఏదో ఒకటి లేవదీస్తారు, ఓ వివాదం లేవదీస్తారు. ఏదన్నా పబ్లిసిటీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మూవీ. ఇప్పుడు నువ్వు చేయకపోయినా ఎదురువాడు చేసేదాన్ని నీకు పాజిటివ్గా మార్చుకోవడమే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతూ సినిమా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు మాట్లాడితే ఆయన పొలిటికల్ ఎక్కువ మాట్లాడారు. ఇలా అడుగుతున్న వాళ్ళు కూడా ఆయన్ని ఎక్కువ పొలిటికల్గా అడుగుతున్నారు, సినిమాని మర్చిపోతున్నారు. అది ఎంతవరకు అది? అందుకే అంటున్నా, రాజకీయ నాయకుల్లా ఉండండి. మీకు సినిమాలు ఎందుకు, వ్యాపారాలు ఎందుకు, మీ వృత్తులు ఎందుకు? మీకు రాజకీయం ఒక వృత్తి. జాకాఫాలు అన్నాఫ్ నన్ను ఎందుకు అవ్వాలి? మీరు రాజకీయాల్లోనూ పూర్తిగా ఉండండి. రాజకీయం అనేది మట్టుకు ఫ్యాషనబుల్ వర్డ్ కాదండి. రాజకీయం అంటే సేవ. ఫ్యాషను ప్యాషన్ రెండిట్లో ఏది కరెక్ట్? ప్యాషనే కరెక్ట్. ఫ్యాషన్ అందరికీ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, సరదాగా ఊరికి ఎట్లా. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ వాళ్ళకు ఉండాలి, మనకి ప్యాషన్ ఉన్నా లేకపోయినా నడుస్తుంది. వాళ్ళకి ఫ్యాషన్ ఉంటే మట్టుకు నడవదు. ఇప్పుడు పొలిటికల్ అనేది ప్యాషన్ అయ్యండి, ఇంకొక పక్క మా వృత్తి ఏదో సంథింగ్ అనుకోని అది ఫ్యాషన్ ఉంటే రెండు ఒకటే, ఈ రెండు కత్తులు ఒకే వాళ్ళు కష్టం. మరి ఎన్టీ రామారావు గారు లాంటి దిగ్గజాలకి ఎలా కుదిరింది? ఎంజీఆర్ వాళ్ళకి ఎలా కుదిరిందమ్మా? వాళ్ళు ఎన్ని సినిమాలు చేశారండి? ఆయన సీఎం అయ్యాక ఎన్ని సినిమాలు చేశాడు? ఒక 8 ఉంటాయి రామారావు గారు. నాకు గుర్తున్నంత వరకు 2 సినిమాలు అనుకుంటున్నా. అడవి రాముడు తర్వాత నుంచి ఏదో అడవి రాముడు ఎప్పుడు అడవి రాముడు? ఆయన చివరి సినిమా అది మేజర్ చంద్రకాంత్కు ముందు ఇంకేదో విశ్వామిత్ర సినిమా ఒకటి చేశారు. ఆ 2 సినిమాలు విశ్వామిత్ర చేసినప్పుడు కూడా వద్దు అన్నారు, అంటే చేశారు ఆయన. తర్వాత చివరిలో ఇక మేజర్ చంద్రకాంత్ చేశారు. జయలలిత గారు ఇలా చాలా మంది ఉన్నారు కదా దిగ్గజాలు. మరి అంటే వాళ్ళు సినిమాలు స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఒక ఏజ్ తర్వాత వచ్చారండి రాజకీయాల్లోకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే ఏజ్లో వచ్చేసాడు. ఏం ఏజ్ అమ్మా? 54 ఇయర్స్ ఆయనకి. కాకపోతే అటు ఎంగు కనిపిస్తున్నాడు కానీ ఆయన ఏం ఎంగు కనిపిస్తున్నాడు? మన కాశీలో ఫోటోలు చూశారు కదా. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది కదా. అప్పుడు 10 ఏళ్ళు, అప్పుడు ఆయన వయసు ఎంత? 42, 43 ఏళ్ళు. మరి వీళ్ళందరూ 42, 43 ఏళ్లలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి దూకలేదు కదా. ఇప్పుడు జయలలిత గారికి సినిమా కెరీర్ అయిపోయాక పొలిటికల్ కెరీర్లోకి వచ్చారు. ఈయన అట్లా కాదు కదా, 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాడు కదా. నేను ఈయన ఒక్కడే అనట్లేదండి, నాకు అసలు అంత పక్షపాతం లేదు. ఎవరైనా సరే రాజకీయ నాయకులు, మీకు వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు వదిలేసుకోండి. రాజకీయాలు కావాలి, ప్రజాసేవ చెయ్యాలి అనుకుంటే కనుక రాజకీయాల్లోకి మీరు అన్నీ పక్కన పెట్టరండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నాకు వ్యాపారాలన్నీ నేను అన్నిట్లోంచి పక్కన పెట్టేసి నేను వచ్చాను అని. కేసీఆర్ గారు కూడా అదే, నేను వ్యాపారాలు, ఆయనకు లేవు వ్యాపారాలు ఏవి, నిజానికి ఎప్పుడూ లేవు ఆయనకి వ్యాపారాలు. కాకపోతే ఆయన పిల్లలు వచ్చి ఆయన పార్టీని ఆయన్ని దెబ్బతీశారు, అది వేరే విషయం. కానీ అందుకని రాజకీయ నాయకులకి ఇలా 2 పడవల మీద కాళ్ళు వేసి దేనికి న్యాయం చేయలేక సతికిల పట్టం కన్నా ఏదో ఒకటి ఎంచుకోండి. ఒక సినిమా యాక్టర్గా ఉండి కూడా ప్రజాసేవ చేయొచ్చు. అదేం పెద్ద దానికి ప్రజాసేవకి ఏముందండి? డిగ్రీలు అవసరమా? ఏం అవసరం? ప్రజాసేవ చేయాలనుకుంటే చేసే తత్వం ఉంటే చాలు. చేసే తత్వం ఉండాలి, చేసే ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంతమంది సేవ చేశారు? వాళ్ళంతా అంతకుముందు చేసిన వాళ్ళు కాదు. ఆ పరిస్థితి అలా వచ్చింది, చేశారు. రైట్, ఓకే అమ్మ. ఇప్పుడు సినిమాలో ఏదో మీరు అన్నట్టుగా ఏదో రాజకీయ వ్యూహం సంథింగ్ అన్నారు కదా. ఎంత వ్యూహం ఉన్నప్పటికీ సినిమా అయితే ఆడాలి, మా హిందూ ధర్మం అయితే బయటికి రావాలి కదా. అంటే వాట్ ఈజ్ ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? మీ హిందూ ధర్మం బయటికి తెచ్చుకోవటం కోసం ఇంకొకరిని రాక్షసుల్లానో లేకపోతే ఇంకొకరిని, సొంత అన్నని సొంత తండ్రిని చంపిన ఔరంగజేబు గురించి చూపెడితే ఏం మా ప్రాబ్లము? అసలు నాకు అర్థం కాదు. అసలు రాజుల్లో, హిందూ రాజుల్లో
ఎవ్వరు అట్లా చేయలేదా? హిందూ రాజులో చేయలేదా? రాముడు ఎందుకండి అడవికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? తండ్రి మాట కోసం. తండ్రి ఆ మాట ఎందుకు చెప్పాడు? తండ్రి ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భరతుణ్ణి రాజ్యాభిషేకం రాజుని చెయ్యాలి అని పరిస్థితి రావటం వల్లనే కదా. అంటే ఇక రాజ్యకాంక్ష ఎవరికి లేదు? ఆ రోజు మరి కైకేయి ఎందుకు ఆలోచించలా? ముందు పుట్టినోడే కదా రాజు అవ్వాలి. మామూలుగా హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ రాజుల్లో ఏముంటుంది? మొదటి భార్యకి పుట్టిన మొదటి కొడుకు మొదటి అర్హుడు రాజు అవటానికి. మరి ఎందుకండి? మరి ఈ మాత్రం తెలియలేదా కైకేయికి? ఎందుకు అడిగిందండి? ఆ వరం ఎందుకు అడిగిందండి? ఇప్పుడు మరి మహాభారతం అంతా ఏంటి చెప్పండి? మహాభారతం అంతా ఏంటి? సొంత అన్నదమ్ముల పిల్లలే కదా, ఎందుకు కొట్టుకు చచ్చారు? అందుకని ఈ ఔరంగజేబు చంపించాడనో లేకపోతే ఇంకొక రాజు చంపించాడనో ఇవి మాట్లాడడం అనవసరం. అధికారము అనేది ఇప్పుడు ఈ రీసెంట్ మోడర్న్ టైమ్స్లో వాళ్ళ అధికారం కోసం అన్నల్ని చంపించిన తమ్ముళ్ళు లేరా? తమ్ముళ్ళని చంపించిన అన్నలు లేరా? ప్రత్యర్థి పార్టీలను చంపించిన రాజకీయ నాయకులు లేరా? ఏమి దానికి దీనికి డిఫరెన్సు? అంటే ఒక మామూలు సామాన్యుడు ఆలోచించే విధానానికి ఒక ఎంపరర్ ఆలోచించే విధానానికి తేడా ఉండాలి కదమ్మా. ఎవరైనా సరే రాజ్యకాంక్షే. రాజకీయాల్లో హత్యలు జరగట్లేదా? చెప్పండి, జరగట్లేదని. అదే అంతే. అందుకని మనము ఒక ధర్మం కోసం, ఒక ధర్మాన్ని బయటికి తీసుకురావడం కోసం ఇంకొక మతాన్ని అడ్డం పెట్టుకుని ఆ మతం చెడ్డది కాబట్టి మేము మంచివాళ్ళమే అనడం కరెక్ట్ కాదు. మీ మంచితనం గురించి మీరు చెప్పుకోండి. ఇప్పుడు పెద్ద గీత చిన్న గీతలు అక్కర్లా. మీ గీతే మీ గీత ఎట్లుందో, మీ రాత ఎట్లుందో మీరు చూసుకోండి. మీ గీత మీరు దాటకండి, పక్కోడి గీత జరపకండి, అంతేనా? అంతే.